లాభదాయకమైన పంటల ఉత్పాదకత కోసం భూసార పరీక్ష ఓ మంచి సాధనం. భూసార పరీక్షల వల్ల రైతులు నేల ఆరోగ్యం, పోషకాల లభ్యత తెలుసుకొని దానికి అనుగుణంగా స్థూల, సూక్ష్మ పోషకాలను పంటలకు అందించి మంచి దిగుబడి సాధించవచ్చు. అయితే చాలా వరకు రైతులకు భూసార పరీక్షలు, మట్టి సేకరణ పట్ల అంతగా అవగాహన లేదు. మట్టి నమూనా ఏ విధంగా సేకరించాలి, ఎక్కడ పరీక్షలు చేయించాలో తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్వర్ నాయక్. సాగు విషయంలో రైతులు విచక్షణారహితంగా వ్యవహరించవద్దు. తమ వ్యవసాయ భూమికి ఎలాంటి ఎరువులు వాడాలో తెలుసుకుని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలి. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. ఎక్కువ దిగుబడి వచ్చి లాభాలు గడించవచ్చు. అడ్డగోలుగా ఎరువులు వాడడం వల్ల భూమి నిస్సారమవుతుంది. భవిష్యత్తులో పంటలకు పనికి రాకుండా పోతుంది. భూమిలో ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు అవసరం. భూసార పరీక్షల ఆధారంగా సాగు చేయాలి. సాగు భూమి నుంచి తీసిన మట్టి నమూనా సేకరణకు ప్రస్తుతం అనువైన సమయం. అయితే భూసార పరీక్షల కోసం మట్టిని ఏ విధంగా సేకరించాలో రైతులకు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్ నాయక్. భూసార పరీక్ష చేయించుకోవడానికి ఇదే సమయం కాబట్టి రైతులు వారి పొలంలో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్ష చేసుకోవాలి. ముఖ్యంగా మనం భూసార పరీక్ష ముఖ్య ఉద్దేశం చూసుకున్నప్పుడు సాధారణంగా నెలలో సహజంగా ఉన్న పోషకాల స్థాయిని తెలుసుకొని మనం ఎలాంటి పంటలు వేయాలి, అదేవిధంగా ఏ పంటలకు ఎలా ఎరువుల మోతాదులు, ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలి అనే విషయాన్ని మనకు తెలుస్తాయి. ఇది కాకుండా రెండవది ఏంటంటే మనం ఆ నెల చౌడు నెలన్నా, ఆమ్ల నెలన్నా, ఒకవేళ చౌడు నెల అయితే మనం ఎలాంటి పనులు చేపట్టాలి, ఏ రకంగా చౌడును మనం తగ్గించుకోవాలి. ఆమ్ల భూమి అంటే అందులో ఉదయ సూచిక తక్కువ ఉన్నప్పుడు మనం ఏ రకంగా దానికి ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఏ రకంగా ఆ ఆమ్ల భూమిని మనము యజమాని పద్ధతులు పాటించి సరైన నెలగా మార్చుకోవాలి అనే విషయాలు తెలియడం కాకుండా తద్వారా ఏంటంటే ఈ ఆమ్ల గుణమా, క్షార గుణమా, ఆ గుణం తెలిసిన తర్వాత వాటిలో అధిక దిగుబడి పంటను ఏ రకంగా మనం సాధించుకోవాలి, ఏ రకంగా పంట దిగుబడి పొందాలి అనే విషయాలు మనం తెలుసుకోవడానికి భూసార పరీక్ష చేసుకోవాలి. అయితే ముఖ్యంగా భూసార పరీక్ష చేసుకునేటప్పుడు ముఖ్యంగా మట్టి నమూనా సేకరణ అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. మట్టి నమూనా సేకరణనే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సాధారణంగా ఒక ఎకరం పొలంలో రైతులు ఒక ఎకరం పొలంలో కావచ్చు, ఒకే రైతు 10 ఎకరాల పొలాల్లో ఆ పొలం ఆ నెల స్వభావం ఒకే రకంగా, నెల రకం ఒకే రకంగా ఉన్నప్పుడు కూడా 10 ఎకరాల్లో కూడా 10 నుంచి 12 చోట్ల మట్టి నమూనా సేకరించుకోవచ్చు. ఒకవేళ ఒక రైతు ఒక ఎకరం పొలం ఉన్నప్పుడు కూడా ఆ ఒక ఎకరంలో కూడా 10 నుంచి 12 చోట్ల మట్టి నమూనా సేకరించాలి. అంటే ముఖ్యంగా ఈ మట్టి నమూనా సేకరించినప్పుడు కొన్ని జాగ్రత్తలు అంటే ముఖ్యంగా వి ఆకారంలో చిన్నపాటి పారతోటి మనం వి ఆకారంలో తవ్వి ఆ పక్కన 2 నుంచి 3 సెంటీమీటర్ల మందంతో ఒక పొర పైనుంచి కింది వరకు ఆ పొరను, ఆ మట్టిని మనము సేకరించాలి. ఈ మట్టి నమూనా తీసేటప్పుడు ఏంటంటే పైన కొద్దిగా ఆకులు, చెత్త, చెదారం ఇలాంటివి లేకుండా మనం చూసుకోవాలి. అయితే ఈ మట్టిని ఏంటంటే ప్రధానంగా మనం 10 నుంచి 12 చోట్ల ఒక 1/2 కిలో మంది తీస్తాం కాబట్టి రైతులు ఏంటంటే అవన్నీ 10 నుంచి 12 చోట్ల అంటే మనకు సుమారు 6 కిలోలు 7 కిలోల మట్టి తయారవుతుంది కాబట్టి అన్ని చోట్ల అంటే 10 చోట్ల సేకరించిన మట్టిని ఒక కుప్పగా ఒక సంచి పైన ఆ మట్టిని ఒక కుప్పగా పోసుకొని అందులో మంచి కొద్దిగా బాగా ఒక పాలతో లేదంటే ఏదైనా కట్టెతో బాగా నుండగా దంచిన తర్వాత కుప్పగా చేసుకొని అంటే రౌండ్గా చేసుకొని దాంట్లో 4 భాగాలు చేసుకోవాలి. అందులో 1 భాగాలు ఉంచి ఆ 4 భాగాలు తీసేయాలి. ఆ రకంగా ఒక దాదాపు 3 నుంచి 4 సార్లు చేస్తే మనకు 1/2 కిలో మట్టి నమూనా వస్తుంది. కాబట్టి ఈ వచ్చిన 1/2 కిలో మట్టి నమూనాను ఒక మంచి ప్లాస్టిక్ సంచిలో కానీ లేదా గుడ్డ సంచిలో కానీ తీసుకొని మన భూసార పరీక్ష కేంద్రానికి మనం ఈ మట్టి నమూనాను పంపించాలి. మట్టి నమూనా సేకరించినప్పుడు చాలా మంచి మెలకువలు పాటించాలి. సాధారణంగా ఏంటంటే పొలం గట్టు పక్కన, చెట్ల కింద, ఎండాకాలం కదా అని చెప్పేసి నీడ ఉండాలని చెప్పేసి చెట్ల కింద అట్లా మట్టి నమూనా సేకరిస్తుంటారు. అలా కాకుండా అంటే ముఖ్యంగా చెట్ల కింద కానీ, గట్ల పక్కన కానీ, అదేవిధంగా కంచెల దగ్గర కానీ మట్టి నమూనా మనం తీయరాదు. ఇంకోటి ఏంటంటే నమూనా తీసేటప్పుడు ఏంటంటే నెలపై ఉన్న చెత్త చెదరం మాత్రం మనం ఖచ్చితంగా తీసివేయాలి. అది తీసేస్తేనే మనకు చాలా లాభం ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే ఈ మే మాసం అనేది ఏంటంటే మనకు ఖచ్చితమైన భూసార పరీక్షకు సంబంధించి ఖచ్చితమైన మనకు రిజల్ట్ రావాలా,
ఖచ్చితమైన మన ఫలితాలు రావాలా, తద్వారా ఏంటంటే మనం సరైన మొత్తంలో మనం ఎరువులు వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే ఈ మే మాసం అనేది చాలా కరెక్ట్ అంటే ఖచ్చితమైన సమయం కాబట్టి మనకి ఇలాంటి వేరే ఇతర అంటే మనకు ఖచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనిని బేస్ చేసుకుని మనం భూసార పరీక్ష ఆధారిత ఎరువులు వేసుకుంటే రైతుకు అంటే ఎంత ఉదాహరణ నత్రజని ఎక్కువ ఉందనుకోండి, నత్రజని పోషకం ఎక్కువ ఉంటే తక్కువ ఎంత మొత్తంలో వేసుకోవాలి, భాస్వరం తక్కువ ఉంటే ఎంత మొత్తంలో వేసుకోవాలి, పొటాషియం ఎక్కువ ఉంటే ఎంత తగ్గించుకోవాలి అనే విషయాలు మనకు తెలుస్తాయి కాబట్టి ఆ రైతులు భూసార పరీక్ష ఖచ్చితంగా చేసుకోవాలి. మట్టిని సేకరించిన తర్వాత రైతులు ముఖ్యంగా ప్లాస్టిక్ పేపర్ పైన రైతు పేరు, గ్రామము, ఏ స్థలం నెంబరు, ఇంతకుముందు ఏ పంట వేసారు, మళ్ళీ వచ్చే వర్షాకాలంలో ఏ పంట వేయబోతున్నారు అనే విషయాలకు సమగ్రంగా ఒక చిట్టి పైన కాగితం పైన రాసి పంపాలి. తదనుగుణంగా వ్యవసాయాధికారి కావచ్చు, ఇతర శాస్త్రవేత్తలు కావచ్చు, వారు తదనుగుణంగా మీకు ఎంత మొత్తం ఎరువులు వేసుకోవాలి, డిఏపి అయితే ఎంత మొత్తం వేసుకోవాలి, యూరియా అయితే ఎంత మొత్తం వేసుకోవాలి, అదే పొటాష్ అయితే ఎంత మొత్తం వేసుకోవాలి, సూక్ష్మ పోషక లోపాలు ఉంటే వాటిని ఏ రకంగా సవరించుకోవాలి అనే విషయాలు క్షుణ్ణంగా మీకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అదే పండ్ల మొక్కలలో చూసుకుంటే పండ్ల మొక్కలలో మాత్రం భూసార పరీక్ష చేసుకునేటప్పుడు ఏంటంటే పండ్ల మొక్కలు వేయబోయే రైతులు, పండ్ల పంటలు వేయబోయే రైతులు మాత్రం ఖచ్చితంగా వారి పొలంలో ఒక 2 నుంచి 3 ఫీట్ల లోతు గుంత తవ్వుకొని కింది గుంత నుంచి పై గుంత వరకు మట్టిని సేకరించి భూసార పరీక్ష కేంద్రం పంపిస్తే మన నెల ఏ శుభాన్ని చెందింది, ఏ రకమైన పంటలు వస్తాయి, ఏ రకం పంట పండించుకోవచ్చు అనే విషయం సమగ్రంగా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఆదాయం రెట్టింపు కావాలంటే దానికి నేలనే ప్రధానం కాబట్టి ఆ భూమి తల్లిని నమ్ముకొని రైతులు భూసార పరీక్ష చేయించుకోవాలని నా యొక్క విన్నపం. పొలంలో ఏ పంటలు లేని వేసవి కాలంలో భూసార పరీక్షలు చేయించడానికి అనువైన సమయం. నేల స్థితిగతులను తెలుసుకుని అవసరం మేర ఎరువులను వాడుకోవడం వల్ల ఎరువులకు పెట్టే ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు. పరీక్షల ఆధారంగా సూక్ష్మ పోషకాలు అందిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు. అంతేకాకుండా ఖరీఫ్ కు సిద్ధమయ్యేందుకు రైతాంగం ఇప్పుడే అన్నీ సిద్ధం చేసుకుంటే తొలకరి నాటికి సునాయాసంగా విత్తనాలను విత్తుకోవచ్చు. వేసవిలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. విపరీతమైన ఎండల కారణంగా భూమి వేడెక్కుతోంది. దీంతో అరటి పంటను సాగు చేస్తున్న రైతులు పిలక మొక్కలను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. కడప జిల్లా వేంపల్లికి చెందిన ఓ రైతు వినూత్నంగా అరటి పిలక మొక్కల చుట్టూ ఈత కొమ్మలను నాటుతున్నారు. అరటి తోటల సాగుకు ఏడాది పొడవునా అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే ఏప్రిల్, మే నెలల మధ్యలో నాటడం వల్ల సాగులో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. అంతేకాదు ఫిబ్రవరిలో పంట దిగుబడులు వస్తాయి. ఆ సమయంలో మార్కెట్లో ధరలు అధికంగా ఉంటాయి. అందుకే చాలా మంది రైతులు ప్రస్తుతం మొక్కలు నాటుతూ ఉంటారు. ఇలా నాటుతున్న వారిలో కడప జిల్లా వేంపల్లి మండలం పాములూరు గ్రామానికి చెందిన రైతు సింగారెడ్డి రజనీకాంత్ ఒకరు. తనకున్న 5 ఎకరాల్లో ఓ ప్రైవేటు కంపెనీ నుండి టిష్యూ కల్చర్ మొక్కలు తెప్పించుకుని నాటుతున్నారు. అయితే వేసవి కావడం మొక్కలను కాపాడుకునేందుకు వినూత్నంగా ఈత ఆకులను మొక్క చుట్టూ నాటుతున్నారు. అరటి పిలకల చుట్టూ ఈత ఆకులను అమర్చడం ద్వారా నేలలో నీటిని నిలుపుకోవచ్చు. దీనివల్ల వేర్లు బాగా అభివృద్ధి చెందుతాయి, కాండం బాగా వృద్ధి చెందుతుంది. ఈత ఆకులలో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు చీడలను మరియు పురుగులను పిలకలకు చేరుకోకుండా నిరోధిస్తాయి. ఈత ఆకులు మొక్కలను వేసవిలో వేడి నుండి మరియు వర్షంలో నీటి నుండి రక్షిస్తాయి అంటున్నారు రైతు. పాములూరు పొలంలో నేను 5 ఎకరాలు, ఇక్కడ 5 ఎకరాలు, పక్కన ఒక 5 ఎకరాలు, 10 ఎకరాలు కొన్నాను. దీంట్లో అరటి సాగు చేస్తామని బాగా 2 మడకలు పట్టించి బాగా సేద్యం చేసి అరటి పిల్లకలు పెడుతున్నాను. ఈ అరటి పిల్లకలు వచ్చేసి హైదరాబాద్ నుంచి తెప్పించిన క్యాడిల్లా కంపెనీకి సంబంధించినవి. 20 నరబడింది ఒక్కొక్కటి ట్రాన్స్పోర్ట్తో సహా. బాగా ఈ ఎండల్లో బతికించుకుంటే గిన ఫిబ్రవరి వచ్చే 10 నెలల కల్లా పైరు వస్తుంది కాబట్టి ఇది బతికించుకోవాలని ఈతాకు గాలివీడి నుంచి తెప్పించి కూలోళ్ళని పెట్టి ఈతాకు కూడా దాంట్లో సేఫ్టీగా పెట్టడం జరుగుతుంది. ఇంకా దీనికి వచ్చేసి సేద్యం అయిపోయినాక ఎరువు ట్రాక్టర్లు 30 ట్రాక్టర్లు ఎరువు తోలిచ్చిన. దీనికి డ్రిప్ కూడా అరేంజ్ చేశాను. నెటాఫిన్ కంపెనీ మంచి కంపెనీ అని చెప్పింటే పెద్దోళ్ళు ఆ నెటాఫిన్ కంపెనీ బుక్ చేసి ఇది డ్రిప్ వేయడం జరిగింది. బాగా సేద్యం చేసి అంతా నీట్గా సెట్ చేసి
అరటి పిలకలు నాటుతున్నాము. ఈ ఈతాకు వచ్చేసి 5 ఎకరాలకు దాదాపు గాలిబీ నుంచి తెప్పించిన ఒక 15,000 దాకా ఖర్చు వచ్చింది. ఒక ఈతాకు వచ్చి ₹2 వాళ్ళు తీసుకున్నారు. ట్రాన్స్పోర్ట్ ఒక 4,000-5,000 దాకా అయింది. మొత్తం 15,000 ఖర్చు అయింది. డ్రిప్పుకి వచ్చేసి 5 ఎకరాలకు కలిసి 45,000 నెటాఫిన్ 45,000 కట్టింటే గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వంగా 45,000 మా చేతి నుంచి పడింది. కట్టి ఇంకా అంతా డ్రిప్ పరిచినాను. ఇంకా అరటి పిలకలు వచ్చేసి ₹20,500తో 6,500, ఈ 5 ఎకరాలకు 6,500 పిలకలు తెప్పించిన. 6,500 గాను 1,20,000 చిల్లర అయింది. ఇట్లా అన్ని తీసుకొచ్చి వేసినాను. ఎరువు 30 ట్రాక్టర్లు, ఒక్కొక్క ట్రాక్టరు 8,600 చొప్పున మైదుకూరు నుంచి తోలిచిన, రేకులు కట్టి తోలుతారనమాట. అవి 30 ట్రాక్టర్లు తోలిచిన. 2,40,000 దాదాపు దీనికి సతవకే పెట్టినాను. ఇంకా నెక్స్ట్ ఈ పిలకలు బతికినాక ఒక వారం తర్వాత మళ్ళీ డ్రిప్పులో సతవలు ఇడ్చాలా. ఇడ్చి దీంట్లో బాగా కాపాడుకొని దిగుబడి బాగా ఎక్కువ రావడం కోసం ఎక్కువ సతవలే పెట్టాలి. మనము బాగా పెట్టి దిగుబడి తీయాలా. ఎండలు విపరీతంగా ఉన్నాయి. అందువల్ల మేము ఈ పెద్దోళ్ళు చెప్పడం వల్ల ఈ ఈతాకు తీసుకొచ్చి బాగా దానికి సేఫ్టీగా పెట్టడం వల్ల ఆ మొక్క ఒక 2 నెలలు బాగా వృద్ధిలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మనం బాగా సతవలు పెట్టి బాగా చూసుకుంటే కన్నా దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇది ఈ పైరు ఇక్కడ కొండ ప్రాంతంలో వేసినాం కాబట్టి కరెంటు వేస్తే కన్నా ఏదైనా ప్రమాదం అవుతుందని మనము సోలార్ ఏర్పాటు చేసుకున్నాం. సోలార్ వచ్చేసి అంతా ఒక 20,000 లోపు అయిపోతుంది. 5 ఎకరాలకు కలిసి అంతా మొత్తం అంతా వైర్ లాగను ఇవన్నీ అంత సెట్ చేయను ఒక 20,000 ఖర్చు అవుతుంది. అందుకు మేము సోలార్ ఎంచుకున్నాము. సోలార్ వేసినాం దీని చుట్టూ. ప్రతి సంవత్సరం ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తోంది. పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడులకు తోడు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాక రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఇటు భూమి సారాన్ని కోల్పోతుండటంతో రైతులు ప్రకృతి విధానంలో పంటల సాగు చేపడుతున్నారు. అంతేకాదు వినియోగదారులు కూడా మంచి పోషకాలున్న పంటలు ఇష్టపడటంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు సేంద్రియ విధానంలో దేశీ వరి రకాలను పండిస్తున్నారు. వచ్చిన దిగుబడిని నేరుగా వినియోగదారులకు అమ్ముతూ మంచి లాభాలు గడిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. అందులో పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్నే ప్రజలు ఇష్టపడుతున్నారు. దీంతో రైతులు కూడా అధిక పోషకాలు ఉన్న పంటల సాగుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా పెద్దవేగి మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన రైతు దేశీ వరి రకమైన కుజు పటాలియా రకాన్ని సాగు చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వరి పైరును చూడండి. ఈ దేశీ వరి రకం కుజు పటాలియా. అయితే అందరిలాగే ఈ రైతు కూడా అధిక దిగుబడుల కోసం అధిక మోతాదులో ఎరువులు, పురుగు మందులను వాడేవారు. రాను రాను నేల సారాన్ని కోల్పోయి పెట్టుబడులు పెరుగుతూ దిగుబడులు తగ్గుతూ వచ్చాయి. దీంతో 8 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. 2 ఏళ్లుగా దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రబీలో కుజు పటాలియా రకాన్ని సాగు చేస్తున్నారు. మరో 10 రోజుల్లో కోత కోయనున్నారు. ఈ వరి పంట సాగు చేయడం జరిగింది. ఇది ఎలా అంటే మన రైతు సాధికార సంస్థ చైర్మన్ గారైన విజయ్ కుమార్ గారు, మా జిల్లాలో జిల్లాధికారి అయిన ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారి అయిన తాతారా గారు సూచనల మేరకు మాకు ఇప్పుడు రైతులందరూ కూడా వరి పంట సాగు చేస్తూ ఉన్నారు. దాని విధానంలో అందరూ వాడే విత్తనాలన్నీ కూడా హైబ్రిడ్ వెరైటీస్. ఇది మనుషుల యొక్క ఆరోగ్యరీత్యా మేము ఏం ఆలోచించామంటే మాకు మా తాతారా గారి ఆదేశాల మేరకు ఈ దేశవాళీ విత్తనాలు అనే వాటిలో అన్నింటిలో కూడా పోషకాల విలువలని ఎక్కువగా ఉంటాయి. అనువైన రకాలు మేము ఎంచుకోవడం జరిగింది. అంటే ఇందులో నల్ల రకాలు ఉంటాయి, తెల్ల రకాలు, ఎర్ర రకాలు. దేశవాళీ విత్తనాలు అనేవి మనకి పూర్వం నుంచి కూడా ఉన్న విత్తనాలు. తర్వాత దేశవాళీ హైబ్రిడ్ విత్తనాలు వచ్చినాయి. దాంట్లో మేము ఎన్నుకున్న విత్తనాల్లో మన ఖరీఫ్ సీజన్లోకి వచ్చేసరికి చింతలూరు సన్నాలు అనే వెరైటీ ఎంచుకున్నాను. తర్వాత మైసూరు మల్లిక అనే వెరైటీ కూడా ఎంచుకోవడం జరిగింది. తర్వాత రబీ సీజన్లో కూజీ పటాలి అనే వెరైటీని ఎంచుకోవడం జరిగింది. ఈ వెరైటీని ఎంచుకోవడం వల్ల ఇప్పుడు నాకు ఈ పంట ఇప్పుడు 110 రోజుల కాల వ్యవధిలో ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకున్నట్టయితే 120 డేస్ మనకి 120 రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఇప్పుడైతే 110 రోజుల్లో ఇంకో 10 రోజుల్లో మనకి ఇది పంట కోతకు వస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు మేము ఈ పంట విధానం మేము పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోని ఈ దేశవాళీ విత్తనాలను కూజీ పటాలి అనే వెరైటీని ఎంచుకోవడం జరిగింది. మేము ఇప్పుడు ఈ విత్తనాలను అయితే 20 కేజీల విత్తనాలు
ఒక్కొక్క కేజీ వచ్చేసి 80 రూపాయలకి తీసుకోవడం జరిగింది. ఈ తీసుకొచ్చిన తర్వాత సెంటున్నరలో విత్తనాలని విత్తన శుద్ధి చేసి బీజామృతంతో విత్తన శుద్ధి చేసి మేము నారు పోయడం జరిగింది. నారు పోసిన తర్వాత దీనికి మన దమ్ములోనే మేము నారుమడి సిద్ధం చేసుకోవడానికి ఒక 50 కేజీలు ఘనజీవామృతం వేయడం జరిగింది. దాని తర్వాత సస్యరక్షణ చర్యలుగా ఆగ్నేయాస్త్రము, బ్రహ్మాస్త్రము, తర్వాత జీవామృతం అనేది పారించడం జరిగింది. ఆ నారుమడి మనకి 25 రోజులకి అందుబాటులోకి వచ్చింది. 25 రోజుల తర్వాత మేము అందరు రైతులు మామూలుగా నార్మల్ ప్యాడీ ఊడుస్తారు. కానీ మాకు ఏమైందంటే ఈ 1:1 పద్ధతి, అంటే మొక్కకి ఒక అడుగు దూరం ఉండేలాగా నాట్లు వేయడం చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఏం చేసామంటే ఎటు చూసినా అడుగు ఉండేలాగా నాట్లు వేయడం జరిగింది. నాట్లు వేయడం దీని కొరకంటే అలా వేయడం ఇప్పుడు మనం చీడపీడల్ని నివారించడానికి కానీ, తద్వారా తర్వాత ఈ గాలి వెలుతురు ఎక్కువ అనేది మొక్కకి అందుతుంది. నాట్లు వేసేటప్పుడు నారు శుద్ధి చేసాం. నారు శుద్ధి ఎలా అంటే బీజామృతంతో నారు శుద్ధి చేసి మేము వేయడం జరిగింది 1:1 పద్ధతిలో. వేసిన తర్వాత దమ్ములో ఎకరానికి వచ్చేసి 200 కేజీల టైప్ 1 ఘనజీవామృతాన్ని దీంట్లో వేయడం జరిగింది. తర్వాత ప్రతి 15 రోజులకి కూడా మేము ఏం చేసామంటే జీవామృతం ఒకటే కాకుండా జీవామృతంతో పాటుగా ఫిష్ అమినో యాసిడ్, చేప బెల్లం ద్రావణం, తర్వాత కోడిగుడ్డు నిమ్మరసం, పంచగవ్య, జీవామృతం, గోకృపామృతం అన్నీ కూడా ఒక డ్రమ్ములో పోసిన తర్వాత దాంట్లో 200 లీటర్ల డ్రమ్ములో మేము ఇవన్నీ కూడా వేసిన తర్వాత 2 కేజీల బెల్లం వేస్తాము. అది వారం రోజులకి తయారవుద్ది. ఒక 7 రోజుల తర్వాత అది పోషకాలన్నీ కూడా, సూక్ష్మజీవులన్నీ కూడా వృద్ధి చెంది ఆ డ్రమ్ములు తయారవుతుంది. దాన్ని మేము నేల ద్వారా ఇచ్చాము. ప్రతి 15 రోజులకి ఒకసారి నేల ద్వారా ఇచ్చాము. తర్వాత ప్రతి నెల రోజులకు ఒకసారి అంటే ఈ పంట సాగు విధానం అయ్యేసరికి మేము కనీసం 3 సార్లు స్ప్రే చేసాము పంట మీద. మాకు ఎటువంటి చీడపీడలని ఆశించలేదు. దాని ద్వారా తర్వాత మనకి ఫెర్టిలైజర్ ఎవరైతే రైతులు వాడుతున్నారో ఆ విధానం కూడా మాకు ఎటువంటి అవసరం పడలేదు. తర్వాత దీంట్లో ఏంటంటే మనకి ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో తెల్లకంకి అనేది, కాండం తొలచు పురుగు అనేది ఎక్కువగా ఆశించి పంట నాశనం చేస్తూ ఉంటుంది. నాట్లు వేసిన 40 రోజులకి 10 కేజీల యాపపిండి, 2 కేజీల ఘనజీవామృతము, తర్వాత 5 లీటర్ల అగ్నాస్త్రం తీసుకుని దాంట్లో కింద పోయడం జరిగింది. చాలా వరకు ఎక్కువగా అసలు తెల్లకంక అనేది రాకుండా చాలా వరకు నివారించడం జరిగింది. అయితే మనకి ఈ విధానంలో అగ్నాస్త్రం అనేది ఒకసారి స్ప్రే చేశాను. మనకి చూసుకున్నట్టయితే ఈ కంకుల్లో కూడా మనకి ఇప్పుడు ఒక్కొక్క పిలక దుబ్బు వచ్చేసి ఒక్కొక్క దుబ్బి మనకి 30 పిలకలు పెట్టింది. ఇప్పుడు గింజలు చూసుకుంటే ఒక్కొక్క కంకికి కూడా ఇప్పుడు మనం ఇలా చూస్తే ఒక్కొక్క కంకికి ఇవన్నీ కూడా 175-200 వరకు విత్తనాలు ఉండటం జరిగింది. విత్తనాలు అన్నీ కూడా తాలు గింజలు అనేవి దీంట్లో లేవు. తాలు గింజలు అనేవి ఎక్కువగా ఉండవు. మొత్తం అన్నీ కూడా ఇప్పుడు గాలి వెలుతురు ఎక్కువగా వాడింది. మనం 1:1 పద్ధతులు వేసాం కాబట్టి నిండుగా గింజలన్నీ పోసుకుని తాలు గింజలు అనేది కూడా తక్కువగా వస్తుంది. హైట్ అయితే 3 అడుగుల వరకు ఉంది. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కువగా ఎదగడం కానీ పడిపోవడం అంటే అలాంటి ఆలోచన ఉండవలసిన లేదు. ప్రకృతి ప్రసాదించిన ప్రాచీన వరి వంగడాల్లో సహజ సిద్ధమైన అనేక పోషక విలువలు, ఔషధ గుణాలు నిక్షిప్తమై ఉన్నాయి. కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపథ్యంలో వీటి విలువ తెలిసినా దిగుబడి తక్కువ వస్తుండటంతో రైతులు వీటి సాగుకు దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కాలచక్రం గిర్రున తిరిగి మళ్లీ మొదటికే వచ్చింది. దేశీ వరి రకాలలో అధిక ఔషధ గుణాలు ఉండటంతో మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతోంది. దీంతో రైతులు దేశీ వరి రకాలను సేకరించి సాగు చేస్తూ స్వయంగా బియ్యం పట్టించి వినియోగదారులకు అధిక ధరకు విక్రయిస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. తర్వాత మేము దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే మనుషుల్లో వచ్చే మామూలుగా నరాల బలహీనత కానీ, సయాటికా అనేది కొంతమందికి ఉంటుంది, అదొకటి. తర్వాత కాల్షియం అనేది, విటమిన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ ఆహారం, దేశవాళీ విత్తనాలు తీసుకునే ఆహారం తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా తగ్గింది. ప్రతి వెరైటీలో కూడా దేశీ వెరైటీ తీసుకునే ఆహారం తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది 100% కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మనం రైతులందరూ కూడా వీళ్ళు సొంతంగానే మార్కెటింగ్ చేసుకునే దశకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఈ వెరైటీలు తీసుకుంటే నాకు వచ్చేసి ఇప్పుడు నేను అమ్మడానికైతే
బస్తా వచ్చేసి అంటే 75 కేజీలు రైస్ ఆడిస్తే కనుక మనకి 50 కేజీలు రైస్ వస్తాయి. వడ్లాడిస్తే 75 కేజీలు వడ్లాడిస్తే 50 కేజీలు రైస్ వస్తాయి. 50 కేజీల రైస్ను కూడా నేను 3500కి రైతులు వినియోగదారులు చాలామంది తీసుకెళ్తున్నారు. నా దగ్గర ఎంత నేను ఖరీఫ్లో సాగు చేసిన ధాన్యం అంతా కూడా అంటే 1750 రూపాయలకి 25 కేజీలు బస్తా అమ్ముతున్నాను. తీసుకున్న వాళ్ళు ఎవరో కూడా బాగాలేదని ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. చాలా బాగున్నాయి అన్నారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది అన్నారు. అదేవిధంగా రైతులందరూ కూడా ఈ విధంగా దృష్టి పెడితే దేశవాళీ విత్తనాల మీద అక్కడ కావాల్సిన ప్రాంతాన్ని బట్టి, ఏరియాని బట్టి, సీజన్ బట్టి సెలెక్ట్ చేసుకుని ఆలోచించి వ్యవసాయం చేసినట్టే ఈ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం కూడా చాలా ఆశాజనకంగా ఉంది. ప్రకృతి వ్యవసాయం అందరు రైతులు పాటించాలి. ఇప్పుడు నాకు వచ్చేసరికి దీంట్లో నాకు పెట్టుబడి అనేది కూలీల ఖర్చు అంటే నాటు వేయడానికి కానీ 1 ఎకరానికి నాకు దాదాపుగా నాకు 18,000 వరకు ఇప్పటి వరకు ఖర్చు అయింది. ఇంకా దాదాపు అయితే ఒక 2,000 3,000 హార్వెస్ట్కి అవుతాయేమో. తర్వాత నాకు దిగుబడి వచ్చేసరికి 30 బస్తాలు వస్తాయని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఇది సన్న వెరైటీ, సన్న విత్తనాలు మాత్రమే తింటున్నారు కాబట్టి మేము ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నాకు దాదాపుగా అయితే ఒక 20,000 ఖర్చు అవుతుంది. నాకు ఇప్పుడు దిగుబడి వచ్చేసరికి 30 బస్తాలు వచ్చినా నేను 3,000 చొప్పున అమ్మినా సరే నాకు 90,000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఎకరానికి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు 90,000 కంపల్సరీగా వస్తాయి. ఈ విధంగా రైతులందరూ ఒకసారి ఆలోచించి మన రసాయన వ్యవసాయాన్ని వదిలేసే ప్రకృతి వ్యవసాయంలో అందరికీ ఉపయోగపడేలాగా, పోషకాలు ఉన్న ఆహారం రైతులందరికీ ఉపయోగించేలాగా, రైతులు తీసుకునేలాగా, వాళ్ళు తింటూ మిగిలిన సమాజానికి కూడా ఇలాంటి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని, దేశవాళీ విత్తనాలను మేము సాగు చేయడం జరుగుతుంది. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030010110 మరియు 889718618611.